వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సావు నోట్లో తలబెట్టి మరి చివరి వరకు పోరాటం చేసి తెలంగాణ వచ్చుడా కేసీఆర్ సచ్చుడా అని చెప్పేటువంటి నినాదంతో ఢిల్లీ పెద్దలను గడగడలాడించి తెలంగాణ సాధించినటువంటి మహానుభావుడు మరి కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మరి ప్రజలంతా కూడా ఎంత ఇబ్బందులు పడ్డారో మనందరికీ తెలుసు. 50 ఏళ్ల గోస తీర్చినటువంటి మహానుభావుని పైన మరి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఆ రోజు బీడు వారినటువంటి భూములు, తంగేళ్లు ముడిచినటువంటి భూములు, సాగునీరు లేదు, తాగునీరు లేదు, రైతాంగం అంతా కూడా విలవిల్లాడుతూ మరి పెరుగన్నంలో పురుగు మందులు తాగి తిని చనువు చాలించినటువంటి పరిస్థితుల దగ్గర నుండి రైతాంగానికి పెద్దపీట వేసి రైతు పక్షపాతిగా పాలన కొనసాగించినటువంటి కేసీఆర్ గారి మీద, ఈ రాష్ట్రం సాధించినటువంటి మహానుభావుని మీద మరి అబాసు పాలు చేయాలి, కేసులు పెట్టాలి, జైలుకు పంపాలనేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. దాంట్లో భాగంగానే కాళేశ్వరం ఏదో చాలా పెద్ద ప్రాజెక్ట్, అది అతి పెద్ద ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకమైనటువంటి ప్రాజెక్టు 3.5 సంవత్సరాల్లోనే నీళ్లు అందించి ఈ తెలంగాణ ప్రజానికానికి అంకితం ఇచ్చినటువంటి ప్రాజెక్టు. తెలంగాణ బతుకత్త కూడా కాళేశ్వరం మీదనే ఆధారపడి ఉంది. అది ఏదో చిన్న సందు ఏర్పడితే దాని మీద రాజకీయ డ్రామాలు చేస్తూ మరి దాన్ని కాళేశ్వరం పేరుతోని 2 సంవత్సరాల పాటు రాజకీయ డ్రామా నడిపించినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో పాటుగా 420 హామీలు అమలు చేయలేక ప్రజలని పక్కదో పట్టిస్తూ తప్పించుకు తిరుగుతా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు గోస్ కమిషన్ వేసిండు. దాని మీద గోస్ కమిషన్ వేసి 20 నెలల వరకు కూడా ఇప్పటి వరకు దాన్ని రిపేర్ చేయకుండా మరి డ్రామాలు ఆడే అటువంటి మీ డ్రామాలన్నిటి కూడా 4.5 కోట్ల ప్రజానికం గమనించిరు. నిన్న జరిగినటువంటి శాసనసభలో జరిగినటువంటి గోస్ కమిషన్ పైన చర్చ విషయంలో ఒక్క మంత్రి కూడా సరైనటువంటి సమాధానం చెప్పలేక మా హరీష్ రావు గారు, సీనియర్ మాజీ మంత్రివర్యులైనటువంటి హరీష్ రావు గారికి సమాధానం చెప్పలేక పారిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బీసీల మీద చర్చ పెట్టి, రిజర్వేషన్ మీద చర్చ పెట్టి, కాళేశ్వరం మీద చర్చ పెట్టి కేరళ పోయి పుస్తకాల పంపిణీకి విడుదల చేయడానికి పోయిందంటే ఈ తెలంగాణ ప్రజా సంక్షేమం మీద, తెలంగాణ అభివృద్ధి మీద కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి గమనించాలని చెప్పేసి సందర్భంగా నేను మరి కోరుతా ఉన్న ప్రజానికాన్ని. మరి సందొస్తేనే దీని మీద కమిషన్ వేసి రాజకీయ డ్రామాలు చేసే నువ్వు మరి ఎస్ఎల్బిసి టన్నెల్ కూలిపోయి 8 మంది చచ్చిపోయారు. ఈనాటి వరకు ఆ బాడీలను తీసేటువంటి తెలివి నీకు లేదా? దాని మీద ఎందుకు కమిషన్ వేయలేకపోయినావు? నీకు దమ్ముంటే ఎస్ఎల్బిసి టన్నెల్ మీద కమిషన్ వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. శంకుశాల కూడా కూలిపోయింది. శంకుశాల మీద నువ్వు ఎందుకు కమిషన్ వేయలేకపోయినావు అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఏది ఏమైనా బనక్చర్లకి నీళ్లు ఇవ్వడం కోసమే ఈ డ్రామాలు చేస్తూ ఇవాళ మరి అంతా చర్చ పెట్టిన తర్వాత ప్రజానికం గమనించినారు, మొత్తం నీ డ్రామాలన్నీ గమనించినారు. నిన్ను బొందబెట్టడం ఖాయం అని చెప్పే సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. చివరికి మరి లాస్ట్కి ఏం చేయాలో అర్థం కాక బీజేపీ, కాంగ్రెస్ దొంగ నాటకాలు ఇవాళ బయటపడ్డాయి అసెంబ్లీలో. అసెంబ్లీ సాక్షిగా వీళ్ళిద్దరు ఇవాళ నీకు చేతగాక మళ్ళీ నువ్వు బీజేపీకి, సిబిఐకి అప్పచెప్తావా ఈ కేసుని? అంటే ఎవరిని అబాస్ పాలు చేద్దామని చెప్పేసి మరి ప్రజలందరూ కూడా గమనించాలి. ఒక్క కేసీఆర్ గారే కాదు, తెలంగాణ బతికే కాళేశ్వరం మీద ఉంది. తెలంగాణ మరి గౌరవమే మరి కాళేశ్వరం మీద ఉంది. తెలంగాణ గౌరవాన్ని తాకట్టు పెడతా ఉన్నావు నువ్వు. తెలంగాణ ప్రజానికం తలదించుకునేలా నీ పాలన కొనసాగిస్తా ఉన్నావు బిడ్డ. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ కూడా నిన్ను బొందబెట్టడం ఖాయం. మాకు మరి న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. 100కు 100% న్యాయస్థానాల్లో మేమే గెలుస్తాం. న్యాయస్థానాల్లో మరి న్యాయ పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. For latest updates on India Pakistan, download our TV Live app.